మీ పేరండి? ఉంగరాల వెంకటేశ్వరరావు. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుడివాడికి సార్. సార్ ఇక్కడ గెటప్ అంతా షూట్ చేయండి ఒకసారి. సార్ ఏంటి సార్ మీరు ఇన్ని జెండాలు పెట్టారు? టీడీపీ జెండా ఉంది, ఆల్మోస్ట్ జనసేన ఉంది, బీజేపీ కూడా కనిపిస్తుంది, ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంది. ఏంటంటారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? సనాతన ధర్మం గురించి ఇండియా అంతా చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే లేవనెత్తారో ఇప్పుడు నేను మొన్న కుంభమేళ, అయోధ్య, ఇది ఉజ్జయిని అన్నీ వెళ్ళానండి. ఇలాగే వేసుకుని వెళ్ళాను. అసలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పవన్ కళ్యాణ్ చూడంగానే సెకండ్ యోగి అని అని అంటాము. సనాతన ధర్మం గురించి మాట్లాడుతాము. నాకు ఎంతో పొంగిపోయినానండి. మన 6 కోట్ల జనాభా కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా మాట్లాడారంటే ఎంత ఫేమస్ అయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు అండి. చాలా వరకు చెప్తున్నారు కదా, తన కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయడానికి ప్రజల్ని రెచ్చగొడుతున్నారని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఎన్ని మాట్లాడినా అండి అది కరెక్ట్ కాదు కదా. ఒకటి ఉదాహరణ చెప్పండి, పలానా కులంగా చెప్పారని. ఇప్పుడు రైతులు ఉన్నారు, 300 కోట్ల పైన ఇచ్చేశారండి. దాంట్లో కులం పక్కన పెట్టారు ఏంటండి. దాంట్లో అనేక కులాలు ఉన్నారు. అలాగే మనం వరదలో వచ్చినాయి, 6 కోట్లు ఇచ్చారు. దాంట్లో కులాలు ఉన్నాయండి, మధ్యలో లేవు. మధ్యలో మన 50 లక్షలు డొనేషన్ చేశారు బాలకృష్ణ కార్యక్రమానికి. దాంట్లో కులాలు ఏమైనా వచ్చినాయండి? లేదు కదా. మరి ఇలాగ ఎన్నో కార్యక్రమం అండి. వేల కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేశారు. మీరు చూశారు, గతంలో జగన్మోహన్ రెడ్డిని చూశారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన పరిపాలనా తీరుని ప్రజలకు అందజేశాడంటారు మీకు తెలిసిన మేరకు? ఏమండి, డస్ట్బిన్ పెట్టేసి 50 రూపాయలు 100 రూపాయలు వదిలేసాడండి. మళ్ళీ పరిపాలన అనుకోకుండా వచ్చుంటే అంగుళం చుట్టూ పెరిగితే పన్ను, తగ్గితే పన్ను కింద వేసేవాడండి. అసలు మనం ఎంత చెప్పినా ఆడి గురించి వేస్ట్ కాదండి. ఇప్పుడు మన రోడ్లు కానీ, పోలవరం కానీ, సచివాలయం కానీ, అమరావతి ఇవన్నీ చూసుకుంటే బోర్డంతో మార్పులు వచ్చినాయండి. పార్టీ పెట్టి ఈ రోజుకైతే 12 సంవత్సరాలు అయితే అవుతుంది. పార్టీ ఆవిర్భావ సభ కూడా ఈరోజు పెట్టారు. మరి పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎలక్షన్లోకి అంటే పాలిటిక్స్లోకి రాకముందు ఏదైతే నినాదం పెట్టుకుని వచ్చారో, అధికారం వచ్చిన తర్వాత కూడా అదే నినాదంతో ముందుకెళ్తున్నారంటారా? పక్కా అండి. ఇంకా ఎక్స్ట్రాగా వెళ్తున్నారండి. ఫస్ట్లో సహజంగా ఏ మంత్రి, ఎమ్మెల్యే ఎవరైనా కానీ ఎలక్షన్ ముందు ఖర్చు పెడతారు, వాగ్దానం చేస్తూ ఉంటారు. కానీ తర్వాత ఉండదండి. ఎంత దోసుకుందామా అని చూస్తూ ఉంటారు. కానీ ఈ పరిపాలన పవన్ కళ్యాణ్ కానీ, కూటమి వాళ్ళు కానీ వాళ్ళు సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటా ప్రభుత్వాన్ని లాక్కొస్తున్నారండి. వేల కోట్ల అప్పుల్లో ఉంది. అయినా కానీ అది వాళ్ళు ఎలా లాక్కు రావాలి, ఎలా చేయాలి, అమరావతిని డెవలప్ ఎలా చేయాలి, పోలవరం ఎలా లాక్ చేయాలి, ఇవన్నీ ఆలోచించేసి మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తున్నారండి.